నేను పోక్సో కేస్ గురించి చాలా చెప్పాను. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. ఇది 2012లో వచ్చిన చట్టము. సో, ఈ చట్టాన్ని దీన్ని జెండర్ న్యూట్రాలిటీ అంటారనమాట. జెండర్ న్యూట్రల్ యాక్ట్ అని చెప్తారు. జెండర్ న్యూట్రల్ అంటే అబ్బాయి అబ్బాయి అయినా, అమ్మాయి అయినా. అబ్బాయి 18 ఏళ్ల లోపలుండి ఎవరైనా అబ్బాయితో సెక్సువల్ సంబంధాలు పెట్టుకున్నా, లేకపోతే అబ్బాయిని లైంగికంగా వేధించినా పోక్సో పెట్టొచ్చు. స్త్రీల మీద కూడా పోక్సో పెట్టొచ్చు. అట్లాగే అమ్మాయిలు 18 ఏళ్ల లోపలుండే అమ్మాయిలతో వాళ్ళ ఇష్టపూర్వకంగా అఫైర్ పెట్టుకున్నా, ఆహ్, లే లేకపోతే వాళ్ళని లైంగికంగా వేధించినా, చేసిన పోక్సో కేస్ అనేది పెడతారు. ఈ పోక్సో అనేది ఒక రిగరస్ యాక్ట్ అంటాం. అంటే ఒక ప్రత్యేక చట్టం. దీని కింద మామూలు ఆహ్, గా మామూలు చట్టాల్లో ఉండే కొన్ని రకాల సౌకర్యాలు గావచ్చు, కొన్ని రకాల హక్కులు గావచ్చు దీంట్లో ఉండవు. అంటే బెయిల్ ఈజీగా రాదు. శిక్షలు ఎక్కువ కఠినంగా ఉంటాయి. మినిమమ్ 10 ఏళ్ల కంటే శిక్ష తక్కువుండదు. ఇది మరణ శిక్ష వరకు కూడా పడే అవకాశం ఉంది. సో, ఇది గత కొన్నేండ్లలో ఈ పోక్సో యాక్ట్ అనేది విపరీతంగా మిస్‌యూజ్ అవుతుంది. అంటే ఇది నేను చెప్పడం గాదు. అనేక హైకోర్ట్‌లు, అలహాబాద్ హైకోర్టు, ఒరిస్సా హైకోర్టు, మద్రాస్ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు అనేక హైకోర్ట్‌లు పదే పదే చెప్తున్నాయి. ఏం జరుగుతుందంటే, మనకి చట్టాల మీద ఎవరికీ అవగాహన లేదు. నిన్న గూడా నేను జెప్పాను. మన అమ్మాయి ఎవరు ఆహ్, ఆహ్, మంగ్లీ. మంగ్లీ పార్టీ ఇస్తే అమ్మాయికి తెలీదు. అంటే పార్టీ ఇస్తే పోలీసులు పర్మిషన్ తీసుకోవాలని. సో, అది ఎవరు చేసుండాలి? నిర్వాహకులు ఫార్మ్ హౌసోళ్ళు జేయాలి. ఈ అమ్మాయి మామూలుగా బర్త్‌డే పార్టీ వాళ్ళనడిగింది. ఈరోజు ఖాళీగా ఉందంటే, ఖాళీగా ఉందని పోయి చేసుకున్నారు. కేసులు పెట్టేశారు. సో, సౌండ్ పొల్యూషన్ అని పెట్టేశారు. డీజేలు లేకుండా ఇవాళ ఎక్కడ ఫంక్షన్‌లే ఉండట్లేదు. సో, అలాగా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, ఈ దురదృష్టం వల్ల ఇక్కడ ఇరుక్కుంటారు. అబ్బాయిలు, అమ్మాయిలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కూడా 17 ఏళ్ల అబ్బాయి, 17 ఏళ్ల అమ్మాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళిద్దరి మధ్య సెక్సువల్ రిలేషన్ మొదలైంది. అప్పుడు పోక్సో కేస్ ఎవరి మీద పెట్టాలి? మామూలుగా అయితే చట్ట ప్రకారం ఇద్దరి మీద పెట్టాలి. ఇద్దరి మీద పెట్టకూడదు గూడా. ఎందుకంటే ఇద్దరు గూడా 18 ఏళ్ల లోపలున్నారు. కానీ అబ్బాయిల మీదే పెట్టేస్తున్నారు. వాడు గూడా 18 ఏళ్ల లోపలున్న అబ్బాయిల మీదే పెట్టేస్తున్నారు. సో, ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది? అబ్బాయికి 18 సంవత్సరాల 2 నెలలు అనుకుందాం. అమ్మాయికి 17 సంవత్సరాల 10 నెలలు అనుకుందాం. ఇద్దరి మధ్య తేడా 4 నెలలే ఉంటది. ఈ అమ్మాయే వాడిని గీకుంటది. ఈ అమ్మాయే వాడిని సెడ్యూస్ చేసుంటది. కానీ రేపు తల్లిదండ్రులకు తెలిసినాక వాడి మీద పోక్సో కేసు పెట్టేస్తారు. ఇప్పుడు నేరం ఎవరిది? ఆ అబ్బాయిది. అందుకని ఇండియాలో సెక్సువల్ ఏజ్‌ని 16 సంవత్సరాలకు తగ్గించండి. ఇవాళున్న సమాజం మారిపోయింది. స్మార్ట్ ఫోన్‌లలో ఇచ్చేస్తున్నారు చిన్న పిల్లలకి. అందులో పోర్నొస్తుంది. అమ్మాయిలకి కూడా అబ్బాయిలు విపరీతంగా చుట్టుపక్కల అబ్బాయిలు అమ్మాయిల్ని ట్రై చేస్తున్నప్పుడు, ఆ అమ్మాయి కూడా గమ్మునుండదు. సో, 18 ఏళ్ళు వచ్చే వరకు ఆ అమ్మాయిలు ప్రేమించకుండా ఉండే పరిస్థితే లేదివాళ. రెండోది ఒకప్పుడు ప్రేమంటే ఆమలీన శృంగారం అని చెప్పేవాళ్ళు. అంటే సెక్సువల్ గాకుండా దూరంగా ఉండి ప్రేమించుకోవడం. ఆహ్, చిన్న వేళ్ళ తాకితే గూడా మధురిమలు, కవిత్వం ఇవన్నీ వచ్చేవి అప్పట్లో. ఇవాళ అదేం లేదు. ప్రేమంటే ఇవాళ ముందు అఫెయిర్‌లకి ఎళ్ళిపోతారనమాట. సినిమాల్లోకెళ్ళడం. ఆ మధ్య కూడా సినిమాలో అదేంటి ఒక కీరకాయకి కండోమ్ దొరికింది. అంటే అమ్మాయిలు సినిమా హాల్‌లలో గూడా కండోముల్ని కీరకాయలకేసి వాడుతున్నారు అన్నది మనకొచ్చింది. అంటే బాగా ఆహ్, ఇది నేను అమ్మాయిలు తప్ప, అబ్బాయిలు తప్ప చెప్పట్లేదు. సిట్యుయేషన్ ఎలా ఉందనేది చెప్తున్నా. సో, ఇటువంటి సిట్యుయేషన్‌లో ఇటువంటి చట్టాల వల్ల ఏమవుతున్నారంటే ఎక్కువగా అబ్బాయిలే సఫర్ అవుతున్నారు. అమ్మాయిల కంటే కూడా. సో, దీని మీద 'కోర్ట్' అనే సినిమా మన 'నాని' ప్రొడ్యూస్ చేశాడు. మంచి హిట్ గూడా అయింది. దీంట్లో గూడా ఇదే పాయింటు. అమ్మాయే వీడిని గీకుతుంది. అమ్మాయే వీడికి మెసేజ్‌లు పెట్టి, వీడికి కాల్స్ చేసి మెల్లగా రంగంలోకి దించుతుంది. అబ్బాయి గూడా లవ్ జేస్తాడు. సో, చివరికి నిజానికి వాళ్ళిద్దరి మధ్య సెక్సువల్ రిలేషన్ గూడా లేదు. అయినప్పటికి కూడా సెక్సువల్ రిలేషన్‌షిప్ ఉంది. ఆ అబ్బాయిదే తప్పని జెప్పి, ఆ అబ్బాయిని వాళ్ళ ఫ్యామిలీని ఎంత హింసించారో చూసాం మనం. అక్కడ మనకి 'ప్రియదర్శి' లాంటి ఒక గట్టిగా మానవత్వం ఉన్న ఒక అబ్బాయి లాయర్ దొరికాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ అబ్బాయికి ఒక మినిమమ్ 10 ఏళ్లు జైలు శిక్ష పడిపోయేది. ఆ అబ్బాయి చేయని తప్పుకి.
సో, ఒకేళ అబ్బాయి తప్పనుకుంటే ఇద్దరిది తప్పు. ఈ అమ్మాయిదే అసలు తప్పు. ఈ అమ్మాయి గదా అతన్ని రెచ్చగొట్టింది. ఇది ప్రూవ్ జేయాలని కోర్ట్ అనే సినిమా తీశారు. నిజానికి ఈ చట్టం తీసుకొనొచ్చిన ఉద్దేశం మంచిదే. ఎందుకంటే చిల్డ్రన్ మీద విపరీతంగా సెక్సువల్ అబ్యూజ్ జరుగుతుంది. లైంగికంగా అత్యాచారాలు పెరిగాయి. కాబట్టి చిల్డ్రన్‌ని కాపాడాలని జెప్పి ఉద్దేశం మంచిదే. కానీ సెక్సువల్ ఏజ్ అనేది 18 పెట్టడం పట్ల కోర్టులే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 16 ఏళ్ళకి తగ్గించమని చెప్తున్నాయి. ఎందుకంటే ఇవాళ చిన్నప్పుడే గ్రోత్ గాని, వాళ్ళకి ఎక్స్‌పోజర్ గాని ఇవన్నీ వచ్చేసాయి. సో, 18 ఏళ్ల వరకు ఎవరు ఉండట్లేదు. 16 ఏళ్ళకే వీళ్ళు సెడ్యూషన్ మొదలు పెడుతున్నారు. నిన్న గూడా అనంతపురంలో ఒక అమ్మాయి చనిపోయింది గదా! ఆ అమ్మాయి కూడా 4 ఏళ్ళు అమ్మాయికి వయసెంత 17. అమ్మాయికి 4 ఏళ్ల ముందు నుంచే ఒక అబ్బాయితో అఫైర్ పెట్టుకుంది. సో, ఇలాగా చాలామంది ఏం చేస్తున్నారంటే 8 క్లాసు, 9 క్లాసు అంటే వాళ్ళకింకా 10 ఏళ్ళు గూడా 10 ఏళ్ళంటే 12 ఏళ్ళు గూడా నిండక ముందే అఫైర్‌లు పెట్టుకునే మొదలు పెట్టేస్తున్నారు.